సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ గ్రాండియో నివాసి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న బెజవాడ నాగార్జున సైబర్ మోసానికి గురై సుమారు ₹1 కోటి ఇన్వెస్ట్ చేశాడు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని నాయుడు కామని వాట్సాప్ మెసేజ్ పంపింది. అనేక సంప్రదింపుల అనంతరం అత్యాశకు పోయిన నాగార్జున ₹99,79,000 పెట్టుబడి పెట్టాడు. అదంతా ఫ్రాడ్గా తెలిసి 1900 నంబర్కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తక్షణమే స్పందించిన పటాన్చెరు పోలీసులు చాకచక్యంగా ₹34 లక్షల రికవరీ చేయగలిగారు. ఇలాంటి మోసాలకు ఎదురైన వారు సకాలంలో 1930కు కాల్ చేయాలని పోలీసులు తెలిపారు. యాక్చువల్లీ 5th జూలై నాకు ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్ నుంచి. క్యాపిటల్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉన్నాడు ట్రేడింగ్ చేయడానికి. నేను చెప్పాను ఇంట్రెస్ట్ ఉందని. తర్వాత వాళ్ళు ఒక లింక్ పెట్టి నాకు వాళ్ళ ఒక యాప్ ఇన్స్టాల్ చేయమన్నారు. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక 10,000 అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను వాళ్ళ అకౌంట్ ఇచ్చినప్పుడు. తర్వాత 10,000 నుంచి అట్లా అమౌంట్ పెంచుకుంటా ఒక 99 lakhs వరకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత నేను విత్డ్రా చేసుకోవడం చేస్తే వాళ్ళు అమౌంట్ బ్లాక్ చేస్తారు. అమౌంట్ రిలీజ్ చేయాలంటే మీరు 17 lakh చేంజ్ మీరు అమౌంట్ పే చేస్తే మేము రిలీజ్ చేస్తాము. సో నేను నిన్న సాయంత్రం అటు చేసేసాను. 17 lakh చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు ఇంకొక 14 lakh మీరు పే చేస్తే రిమైనింగ్ అమౌంట్ రిలీజ్ చేస్తాము అని చెప్పి మేము అని చెప్పి కచ్చిబౌలికి వెళ్ళాము. కచ్చిబౌలికి వెళ్తే వాళ్ళు పటాన్చెరు మా కిందకి రాదు, మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పారు. సో నేను ఇక్కడికి వచ్చాను. సత్యసారిని కలిసాను. నాకు ఇమీడియట్గా రెస్పాన్స్ చెప్పాను. నా పేరు నాగార్జున. నేను పటాన్చెరు ప్రైవేట్స్ గ్రాండియోలో నాగార్జున్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏపీఆర్ గ్రాండియోలో నివసిస్తున్నాడు. తను ఈ నెల 5వ తారీఖులో ఒక ఫోన్లో ఒక మెసేజ్ తనకి రావడంతో వాట్సాప్లో ఆ మెసేజ్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో తన ఇంట్రెస్ట్ ఉన్నాడని చెప్పి అవతల వాళ్ళకి రిప్లై ఇవ్వడంతో వాళ్ళు ఒక లింక్ పంపించడం జరిగింది. ఆ లింక్లో ఉన్న యాప్ని తను డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో వాళ్ళు ఇతన్ని మోసం చేస్తుంటే దానికి ఇతను గ్రహించలేక ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్లో దాదాపుగా ₹99,78,000 వాళ్ళ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయన మళ్ళీ ఆ దాంట్లో నుంచి డబ్బులు తీసుకోలేక అప్పుడు రియలైజ్ అయిపోయి మనకి 1930కి కాల్ చేయడం, తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడంతో మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇతను ₹99 లక్షల ₹78,000 పోగొట్టుకున్నాడు. అతను ఇమీడియట్గా మన దగ్గర రావడంతో 1930కి కాల్ చేయడం వల్ల మేము ఇమీడియట్గా ఈ మెయిల్స్ పెట్టడం ద్వారా దాదాపుగా ఇప్పటి వరకు ₹34 లక్షల నేను డబ్బులు వివిధ అకౌంట్లలో ఫ్రీజ్ చేయగలిగినాం. ఇంకా ఫర్దర్గా కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఫాలోఅప్ చేసి ఫర్దర్గా ఏదైతే డబ్బులు ఫ్రీజ్ చేసి ఆయనకు నష్టపరిహారంగా అట్లీస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న నిరసన కూడా పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ బాధితులకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏదైనా పొరపాటున కానీ ఏదైనా సైబర్ క్రైమ్ గురైన రియలైజ్ అయిన వెంటనే 1930కి కాల్ చేసి మీ వివరాలు, మీ బ్యాంకు వివరాలు, మీరు ఏ విధంగానైతే ఏ అకౌంట్లోకి డబ్బులు వేసారో ఆ వివరాలన్నీ తెలియపరిస్తే అట్లీస్ట్ వాటిలో ఎంతో కొంత మనం రికవరీ చేయడానికి వీలవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా 1930కి కాల్ చేసి అట్లీస్ట్ సైబర్ క్రైమ్ గురి అయిన తర్వాత అయినా సరే కొంత ఉపశమనం గురించి ప్రయత్నించాల్సిందిగా కోరుచున్నాను. నాగార్జున్ అనే వ్యక్తి